హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీనా గార్డెన్. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో ఏంటంటే వామ్మాకు గురించి అనమాట. ఈ వామ్మాకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇది ఎవరికి తెలీదు, పెంచుకుంటారు కానీ దీన్ని అయితే యూజ్ చేయరు. మనమైతే చాలా బాగా ఆహారం భాగంగా చేసుకొని దీన్ని అయితే వాడుకోవచ్చు అనమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఇలా కొన్ని ఆకులు అయితే మనం తీసుకొని దీన్ని చక్కగా రసంలో వేసుకోవచ్చు. మరిగిన తర్వాత అవి తీసి తాలింపు వేసుకోవచ్చు. తర్వాత ఇది మంచిగా బజ్జీలు వేసుకోవచ్చు. ఈ ఆకుతో మనం చక్కగా చట్నీలు చేసుకోవచ్చు. అలాగే చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. చిన్న కొమ్మ పెట్టినా సరే మనకి మొక్కగా మారిపోతుంది. చాలా ఈజీగా గ్రోత్ అవుతుంది. నేనైతే ఈ చిన్న థర్మోకాల్ బాక్స్లో పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇందులో రకాలైతే ఉన్నాయన్నమాట. చాలా ఈ ఆకు వలన ఆరోగ్య బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. తప్పకుండా ఒక మొక్కనైతే పెంచుకొని అందరూ వాడుకోండి. ఇందులో రకాలు అన్నాను కదా, చూసేయండి. ఇది ఒక వామ్మాకు మొక్కే, కాకపోతే అందంగా ఉంది కదా. క్రోటన్ మొక్కలా కూడా చాలామంది పెంచుకుంటారు. ఈ వామ్మాకు మనకి మంచి మెడిసినల్ ప్లాంట్ అండి. ఈ వామ్మాకు వాడటం వలన చాలా ఆరోగ్య ఉపయోగాలు అయితే ఉన్నాయి. అవేంటంటే మన శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు పిల్లలకి పెద్దలకి ఆకలి వేసే గుణాన్ని పెంచుతుంది. జీర్ణశక్తిని కూడా మంచిగా మెరుగుపరుస్తుంది. చూసారు కదా, ఈ కొమ్మలన్నీ కట్ చేసి ఉన్నాయి. నేను ఇది ప్రతినిత్యము కూరల్లో వాడుతూ ఉంటానన్నమాట. అలాగే మీరు కూడా వాడుకోండి. చిన్న కొమ్మ పెట్టినా మంచిగా గ్రోత్ అయితే అవుతుంది. అంతేకాదు షుగర్ పేషెంట్లకు కూడా మంచిగా షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. జై శ్రీరామ్. లోకా సమస్త సుఖనో భవత్. బాయ్ అండి.